ప్రార్థనలో నీ శక్తి గల వాక్యానికి వ్యతిరేక నిలబడి చేసే ప్రతి చీకటి అంతగల దురాత్మ మాయమండలధిపతుల గిరినదులనే సుక్రీస్తున్నా మన బంధిస్తూ వానికి లేసు రక్తం చేత విరిచి వేస్తున్నా నీ సన్నిధికి నీ మహిమకు ప్రసన్నతకు వ్యతిరేక నిలబడి చేసే చీకటి అంతగల దురాత్మ వాయుమండలధిపతుల గిరిలన్నిటిని కూడా నదులనే సుక్రీస్తున్నా మన బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుని క్రియలు నదుడనే సుక్రీస్తున్నా మన బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా ఓ యొక్క ఆర్థిక పరిస్థితికి వ్యతిరేక నిలబడి చేస్తున్నటువంటి గడేలు నదుడనే సుక్రీస్తున్నా మన బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఓ ప్రతి మరణపు పాతాల శక్తి బలవంతునికి నదుడనే సుక్రీస్తున్నా మన బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపబడే వర్తలు శాపనాలు బదులు ప్రకారం కొట్టివేస్తున్న ప్రతి గడసరపుస్తున్నదని సుక్రీస్తున్నాం రోమ 10:20 ప్రకారం చెతక దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగా వెనకాల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఆత్మీయత ప్రార్థనలో ఆర్థిక సంబంధమైన పురోగతికి ఆటంకాన్ని కలిగించే ఆ బలవంతుని క్రియలను మనం ఎలా వెర్రగొట్టాలని గట్టిగా ఆమెంచుదాం. ఆర్థిక సంబంధమైన అభివృద్ధి లేకుండా పురోగతి లేకుండా ఆటంకపరిచే వాటిని దేవుని శక్తిగల లేఖనాల ద్వారా మనం ఏ విధంగా వాటిని అధిగమించాలి అనేది పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతుంది. ఆమెంచుదాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆర్థిక సంబంధమైనటువంటి పురోగతి లోపించిన పురోగతిని ఆర్థిక సంక్షోభాన్ని అనుభవించిన వ్యక్తుల్లో అబ్రహామును మనం చూడొచ్చు. హల్లెలూయా. బైబిల్లో అబ్రహామును మనం చూసినట్లయితే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి ఒక గొప్ప విజయాన్ని సాధించడం గురించి అనేకమైన సత్యాలు బైబిల్లో ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాంకి తనకు కలిగిన కొరత కరువు సమయాల్లో ఆమె చెప్దాం అలాంటి సమయాల్లో కూడా విశ్వాసం విధేయత దేవుడి మీద ఎలా దృష్టి పెట్టాడు అనేదే తన ఆర్థిక సంబంధమైన పురోగతి ఆ సంక్షోభాన్ని ఎలా అధిగమించాడు అనేది ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నమాట. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హల్లెలూయా ఆదికాండం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మనం ఒక మాటను చదువుతాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుట అక్కడికి వెళ్ళాను. గట్టిగా ఆమెను చెప్దాం. కరువు చూడండి, తన ప్రయాణం ప్రారంభంలో తీవ్రమైన కరువు అబ్రహామును ఐగుప్తుకి పారిపోయేలా చేసింది. హల్లెలూయా. తన భయం మరియు ఆందోళనలో తనను తాను రక్షించుకోవడానికి అతను తన భార్య శారా విషయంలో కూడా అబద్ధం చెప్పాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు తన భార్యను భార్యగా కాకుండా చెల్లెలుగా పరిచయం చేస్తాడు. హల్లెలూయా. భయం అలాగే ఒక తప్పుడు నిస్సహాయ నిర్ణయాలకు దారితీస్తుందని అక్కడ ఆ విషయాలు ఆ సందర్భాలు మనకు బయలుపరుస్తున్నాయి. ఆమె చెప్దాం. ఎప్పుడైనా సరే మనలో ఒక ఆర్థిక సంబంధమైన భయాలు వెంటాడుతున్నప్పుడు నేను నా భార్యను బ్రతికించుకోలేనేమో, నేను బ్రతకలేనేమో, నేను ఈ కరువుతో ఇలాగే అలమటించాలేమో, ఈ కరువును అధిగమించాలంటే ఇప్పుడు నేను ఐగుప్తులోకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు అబ్రహాం. హల్లెలూయా. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? భయంతో నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి భయంతో? ఇప్పుడు ఐగుప్తులోకి వెళితే నా భార్యను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే శారా చాలా అందమైన స్త్రీ, సో ఆశిస్తారని చెప్పేసి తన చెల్లెలని చెప్తాడు. హల్లెలూయా. భార్యగా అక్కడ పరిచయించాడు. హల్లెలూయా. భయంతో ఉన్నటువంటి అబ్రహాము, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అబ్రహాము ఆ భయం ద్వారా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. మనం ఎప్పుడైతే భయపడతా ఉంటామో అప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకోలేము. హల్లెలూయా. ఏ విషయాల గురించి భయపడుతున్నా, ఎవరి గురించి భయపడుతున్నా అలాంటి సమయాల్లో మనం సరి అయిన నిర్ణయాలు తీసుకోలేము. గట్టిగా ఆమేన్ చెప్దాం. అబ్రహాముకున్న భయం ఏంటి? నేను బ్రతకలేను ఈ కరువులో, నా భార్యను కూడా నేను బ్రతికించుకోలేనమని ఒక భయం అతన్ని వెంటాడింది. అది ఆర్థిక సంబంధమైన భయం. హల్లెలూయా. అయితే ఆ భయం నుండి బయటపడడానికి ఏం చేశాడంటే
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఆ అబద్ధం చెప్పాడు. భార్యని చెల్లెలిగా పరిచయం చేశాడు ఐగుప్తులో. గట్టిగా ఆమె చెప్దాం. భయం ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయాలను, నిస్సహాయ పరిస్థితులకు దారి తీస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. అలాగే అయినప్పటికీ దేవుడు జోక్యం చేసుకున్నాడు అబ్రహాం జీవితంలో. హల్లెలూయా. అతన్ని దాని నుండి సురక్షితంగా బయటకు కూడా తీసుకొచ్చాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. మనం చూసినట్లయితే బైబిల్లో ఆది కాండంలోనే కొన్ని విషయాలు. హల్లెలూయా. ఆయన కరువు ద్వారా, ఆ కరువు భారం మూలంగా ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుడు చెప్పిన దేశం కాదని. దేవుడు కనాను దేశానికి వెళ్ళమంటే ఈయన ఐగుప్తుకి వెళ్ళాడు. ఎందుకంటే కనాన్లో కరువు ఉంది. దేవుడు చెప్పిన చోట కరువు ఉన్న వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. అలా కాకుండా నేను ఇక్కడ బ్రతకలేనేమో, బ్రతికించలేనేమో అనే ఆలోచనలు మనలో భయాందోళనకి గురి చేయడమే కాకుండా అబ్రహాము వలె ఆ దేవుడు చెప్పిన చోట నుండి మరో చోటకి వెళ్ళాడు ఐగుప్తు. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, లోకం ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది? లోకానికి సాదృశ్యంగా. ఈరోజు చాలా విషయాల్లో దేవుని ప్రజలు లోకం కోసమే పరిగెడుతున్నారు. హల్లెలూయా. ఆ లోకంలో ఏదో సంపాదించాలని, ఆ లోకంలో ఏదో బ్రతకడానికి ఉందని, ఆ లోకంలో ఏదో నేత్రాశ, శరీరాశ, జీవపుడు ఆశలు, ఆ జీవపుడు రంబాలు ఎక్కువైపోయి అక్కడే బ్రతుకుదాం అన్నట్లుగా వెళ్తున్నారు. గట్టిగా ఆమె చూద్దాం. కానీ అది ఎంత భయంకరమైన పరిస్థితిలో అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాం జీవితంలో చోటు చేసుకోవడం జరిగింది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. మనం చూడొచ్చు అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను మనం చూసినట్లయితే. హల్లెలూయా. ఆయన ఒక భయంకరమైన ప్రయాణం చేశాడు ఐగుప్తుకి. గట్టిగా ఆమె చెప్దాం. ఎలాంటి ప్రయాణం? హల్లెలూయా. ఆ 12వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. ఆది కాండం. అప్పుడు అబ్రాహాము షేకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునందుకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. గట్టిగా ఆమె చెప్దాం. అబ్రహాము యొక్క ప్రయాణాల ప్రారంభ ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. గట్టిగా ఆమె చెప్దాం. ఆ దేశం కోసం తీవ్రమైన పోటీ ఉండేది. ఆ మాటను మనం 6వ వచనంలో చదవచ్చు. అక్కడ ఎవరున్నారు? ఆల్రెడీ కనానీయులు ఆ దేశంలో నివసించిరి. గట్టిగా ఆమె చెప్దాం. అబ్రహాము అక్కడ స్థిరపడడానికి, ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా కాలం ప్రయత్నించాడు. హల్లెలూయా. ఆ మాటల్ని మనం 8, 9 వచనాల్లో చదవచ్చు. 12వ అధ్యాయం ఆది కాండంలో. అక్కడ నుండి అతడు బయలుదేరి తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకున్న హాయినికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. గట్టిగా ఆమె చెప్తాం. అంటే ఈ వచనాలను బట్టి అబ్రహాము ఆ దేశంలో స్థిరపడడానికి, అబ్రహాము ఆ దేశంలో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా కాలం ప్రయత్నించాడు. మన జీవితాలు దేవునిలో, దేవుడు చెప్పిన చోట్ల స్థిరపడాలంటే, దేవుడి సన్నిధిలో దేవుడు చెప్పిన చోట స్థానం సంపాదించుకోవాలంటే అంత ఈజీ కాదు. ఈజీయా? ఏమని చెప్పాలి? చివరికి క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అతడు వెనక్కి తిరిగాడు. గట్టిగా ఆమె చెప్తాడు. ఎక్కడి నుంచి పూర్తిగా వెనక్కి తిరిగాడు? కనాను దేశంలో నుండి వెనక్కి తిరిగాడు. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి 100 మైళ్ళ దూరంలో ఉన్న ఐగుప్తుకు తన కుటుంబాన్ని తీసుకువెళ్లాల్సి వచ్చింది అబ్రహాం. హల్లెలూయా. ఆయన చెప్పింది ఐగుప్తుకి తీసుకెళ్ళమని కాదు దేవుడు. కొన్ని అక్కడ ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని చూచి, ఆ కరువుని చూచి, ఇక్కడ నేను బ్రతకలేనేమో, నా భార్యని బ్రతికించుకోలేనేమో అనుకుని ఆ 100 మైళ్ళ దూరంలో, దేవుడు వాగ్దానం చేసిన దేశానికి 100 మైళ్ళ దూరంలో ఉన్న ఐగుప్తుకి తీసుకువెళ్ళాడు. గట్టిగా ఆమె చెప్తాను. అది 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ఆమె ఏ కారణం చేత ఐగుప్తుకి వెళ్ళాడు? ఆయన
కరువు కారణంగా వెళ్ళాడు, ఆర్థిక సంక్షోభం కారణంగా వెళ్ళాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఆర్థిక కారణాల వల్ల ఐగుప్తుకు వలస వెళ్ళిన అబ్రహాము యొక్క బలహీనమైన పరిస్థితి అతనికి భయాన్ని కలిగించింది. ఈరోజు చాలా మంది దేనికి భయపడేది? ఆర్థిక సంబంధమైనటువంటి స్తోమతలు సరిగా లేనప్పుడు, ఆర్థిక సంబంధమైన ఆ యొక్క చూచుకునే విషయాలు, ఆర్థిక సంబంధంగా మనం కట్టాల్సినవి కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో లోటుపాట్లు ఉన్నప్పుడు చాలా మందికి భయాందోళనలు అబ్రహాము వలె చోటు చేసుకుంటాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. బలహీనమైన పరిస్థితి ఏర్పడుతుంది. కరువు ఉన్న చోట ఏమి ఏర్పడుతుంది? బలహీనమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ బలహీనమైన పరిస్థితి ఆ వ్యక్తులకు భయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధమైనటువంటి సంక్షోభం అబ్రహాం జీవితంలో అలా తలెత్తింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఐగుప్తీయులు తన అందమైన భార్య శారాను ఆశిస్తారని, ఆమెను ఆశించడమే కాకుండా ఇతను కూడా హత్య చేస్తారేమో అని అనుకుని భయపడ్డాడు అబ్రహాం. అర్థమవుతుందా? పరాయి దేశంలోకి తన అందమైన భార్య అయిన శారాను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆమెను తీసేసుకుని నన్ను చంపేస్తారేమోనని కూడా ఎవరు భయపడ్డారంటే అబ్రహాం భయపడ్డాడు. కరువుకి భయపడ్డాడు, భార్యను బట్టి భయపడ్డాడు, తనను బట్టి భయపడ్డాడు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఈ పరాయి దేశంలో ఎలా? గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయితే దీనిని నివారించడానికి అబ్రహాము శారాతో తాను అతని భార్యని కాకుండా అతని సోదరి అంటే అతని చెల్లెలని చెప్పమని అడిగాడు భార్య. నీ నిమిత్తం నన్ను ఈ ఐగుప్తీయులు చంపకుండా, నిన్ను ఆశించకుండా ఉండాలంటే నేను నీ అన్నయ్యనని అబద్ధం చెప్పాను. గట్టిగా అబద్ధం చెప్పాను. అబ్రహాము ఊహించినట్లే ఐగుప్తీయుల్లో ఒకడు నిజానికి ఫరో శారాను కోరుకున్నాడు. గట్టిగా ఆమెను చెప్దాం. మరియు ఆమె ఫరో ఇంటికి తీసుకువెళ్ళబడింది. ఆ మాటలను మనం 15వ వచనంలో చదువుదాం. 12వ అధ్యాయం ఆదికాండములో. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడి గనుక స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. గట్టిగా ఆమెను చెప్దాం. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, దాని ఫలితంగా యెహోవా చూడండి, ఒక చెల్లి అని చెప్పడం మూలంగా ఫరో ఆమెను ఆశించాడు. గట్టిగా ఆమెను చెప్పు. అంతేనే కదా? అర్థమైందా వాక్యం? గట్టిగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అంటే ఈ పరిస్థితి అంతా ఎవరు చూస్తున్నారంటే అబ్రహామును పిలిచిన దేవుడు చూస్తున్నాడు. గట్టిగా ఆమెను చెప్దాం. ఆ మాటను కూడా మనం చదవచ్చు. అతను అలా ఆశించడం మూలంగా, శారాని ఫరో ఆశించడం మూలంగా దాని ఫలితంగా యెహోవా ఫరో అతన్ని, అతని ఇంటి వారిని తెగుళ్లతో బాధ పెట్టాడు. గట్టిగా ఆమెను చెప్దాం. ఆ మాటలు 18, 19 వచనాల్లో చదవచ్చు. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితే ఏనేమి? ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. గట్టిగా ఆమెను చెప్దాం. ఇక్కడ చూడండి. హల్లెలూయా. ఫరో శారాను ఆశించాడు. అది దేవుడికి కోపం తెప్పించిన విషయం. దేవుడు తప్పించకపోతే శారా పరిస్థితి ఏంటి? దేవుడు ఆ విషయంలో, వారి విషయంలో జోక్యం చేసుకోకపోతే అబ్రహాం పరిస్థితి, శారా పరిస్థితి ఏంటి? ఆమేన్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏవో కొన్ని కరువులు ఉన్నంత మాత్రాన, ఏవో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నంత మాత్రాన, ఏవో కొన్ని ఆర్థిక సంబంధమైన సంక్షోభాలు ఉన్నంత మాత్రాన మనం ఇటువంటి ఆలోచనలు కలిగి నడిపించబడకూడదు. అబ్రహాము వలె. అబ్రహాము దేన్ని బట్టి భయపడి ఐగుప్తుకు వచ్చాడు? కరువుని చూసి భయపడి ఐగుప్తుకు వచ్చాడు. ఆర్థిక పరిస్థితులు సరిగా అక్కడ లేవు, ఇక్కడ మనం బ్రతకలేమోమో అనుకుని అలా భయపడి భార్యని తీసుకుని ఎక్కడికి వచ్చాడంటే ఐగుప్తుకు వచ్చాడు. నిన్ను దేవుడు కనుక పిలిస్తే అది ఎడారైనా అరణ్యమైనా పోషిస్తాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నిన్ను కనుక నిజంగా దేవుడు పిలిస్తే, అబ్రహాంని నిజంగా దేవుడు పిలిచాడా? తనంతట తాను వచ్చాడా? దేవుడే పిలిచాడు. ఆమె అయితే దేవుడు పిలిచిన చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ కనబడినట్టుగా ఉండొచ్చు, ఏమీ లేనట్టుగా శూన్యంగా అనిపించవచ్చు, లేదా ఆర్థికంగా అక్కడ ఏమీ నిలదొక్కుకోలేమో అనే పరిస్థితి అనిపించవచ్చు. అయినంత మాత్రాన దేవుడు చెప్పిన వాగ్దాన భూమిని, వాగ్దాన స్థలాన్ని, వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి
ఆ వాగ్దాన దేశానికి కొన్ని వందల దూరంలో ఉన్న ఐగుప్తుకి వెళ్ళమని మాత్రం దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆర్థిక సంబంధమైన పురోగతి లేకపోవడానికి కారణం వారి జీవితాలు ఇదిగో ఇలాగనే అబ్రాహాము వలె నేను ఈ దేశంలో బ్రతకలేనేమో, ఈ పట్టణంలో బ్రతకలేనేమో, ఈ కుటుంబాన్ని నేను ఈ పోషించలేనేమో అనుకుని ఇక్కడ కాదులే మరొక చోటకి వెళదాం. నువ్వు ఎక్కడికి వెళ్తావు? అబ్రహాము నేను పిలిచిందేమో ఇక్కడ కనాన్ దేశాన్ని, ఇక్కడే రమ్మంటే ఈ దేశంలో నాకేం కనపడుతుందా, ఈ దేశంలో అంతా కరువే కనపడుతుంది నాకు, ఈ దేశంలో నాకు అంతా ఆర్థిక సంక్షోభమే, నేను పైకి వచ్చేదేవి నాకు కనపడతలా, ఈ దేశంలో నాకు ఏ ఎదుగుదల లేదు ఆర్థికంగా, ఈ దేశంలో ఉన్నానంటే నేను నా పిల్లలు నా కుటుంబం అంతా ఇక మిగతాది మీకు తెలుసు ఎలాంటి మాటలు వస్తాయో. అందుకని ఈ దేశాన్ని విడిచిపెట్టేసి అదిగో ఈ వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టేసి వందల మైళ్ళ దూరంలో ఉన్న ఐగుప్తుకి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ కరువు లేదు. ఐగుప్తు ఏంటి? లోకంలో అన్నీ ఉంటాయి. సాతాను బాగా చూపిస్తాడు, అన్నీ ఉన్నాయి రమ్మంటాడు. వాడు యేసు ప్రభుతోనే అంటున్నాడు, నువ్వు నా కాళ్ళకు మొక్కితే, నాకు సాగిలి పడితే, నాకు నమస్కరిస్తే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీ వశమైపోతాయి అన్నాడు. యేసు ప్రభు ఒప్పుకున్నాడా? గట్టిగా ఆమె చెప్తాం. ఆయనకి అప్పుడు ఆకలేస్తుంది. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అయింది. ఆ ఆకలిని బట్టి ఆయన ఏమన్నా లోబడ్డా? అది ఒక రకంగా కొరతే కదా ఆ టైం. హల్లెలూయా, ఆకలేసే టైం. కానీ ఆయన దాన్ని అధిగమించి సాతానా పో, నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధించుకుంటాను. ఆమేన్. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆర్థిక సంబంధమైన పురోగతి లేకపోవడానికి కారణం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు ప్రదేశాలకు వెళ్ళడం, తప్పుడు స్థలాల్లోకి వెళ్ళి నిలబడడం. అది చాలా ఇంపార్టెంట్. మనకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సత్యం. సరైన స్థలంలో నేను ఉన్నానా? దేవుడు చెప్పిన చోటనే నేను ఉన్నానా? దేవుడు చెప్పిన స్థలంలోనే నేను నడుచుకుంటున్నానా? దేవుడు చెప్పిన విధంగానే నేను ఉన్నాను? ఇవన్నీ కూడా పరిశీలనలో ఉంటాయి ఆర్థిక సంబంధమైనటువంటి పురోగతి విషయాల్లో. గట్టిగా ఆమె చెప్తాం. అబ్రహాము మాత్రం ఏం చేశాడో తెలుసా? హల్లెలూయా. దేవుడు చెప్పిన స్థలంలో ఆయనకి ఏం కనబడతలా. కనబడకపోనే నిన్ను రమ్మన్నాడు కదా. రమ్మన్నవాడు మనిషి కాదు కదా. ఎవరు? ఆయన వైపు చూసి నువ్వు అక్కడికి వెళ్ళాలి. అది ఎలాంటి స్థలమైనా. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో చూడండి. హల్లెలూయా. నువ్వు దేవుడు చెప్పని స్థలంలోకి వెళ్ళావు. దేవుడు చెప్పని స్థలంలోకి వెళ్ళి నీతిమంతుడి వల్ల అప్పుడు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. చెప్పాడు. అలాగే నువ్వు అబద్ధం చెప్పినందువల్ల ప్రమాదం తప్పిందా? ఏ ప్రమాదం రాకూడదని అతని వారికి అదే ప్రమాదం వాటిల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. అంటే చూడండి, అక్కడ కూడా తన పరిస్థితి ఏంటంటే ఒక రకంగా అప్పుడు దేవుడు కనుక ఫరోకి అక్కడ చూడండి, ఫరోతో దేవుడు మాట్లాడతాడు అక్కడ. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఆ మాటను కూడా మనం చదువుదాం. హల్లెలూయా. 17. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చూడండి, అతనికి అర్థమైంది అక్కడ. గట్టిగా ఆమె చెప్దాం. అతను చేసినటువంటి తప్పు. గట్టిగా ఆమె చెప్పాలి. దేవుడు గనక అక్కడ జోక్యం చేసుకోకపోతే శారా పరిస్థితి దారుణంగా ఉండేది కదా. ఏమో అబ్రహాముని చంపేసేవారేమో ఎవరికి తెలుసు. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఫరో కారణం అతను వేరొకరి భార్యని తీసుకున్నాడని తెలుసుకున్నప్పుడు అతను శారాను అబ్రహాముకు తిరిగి ఇచ్చేశాడు. వెంటనే వారిద్దరిని తన దేశం విడిచి వెళ్ళిపోమని కూడా ఆజ్ఞాపించాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అక్కడ జోక్యం చేసుకోబట్టి అది జరిగింది. అలాగే అయినప్పటికీ వాళ్ళు వెళ్ళేటప్పుడు చూడండి, వాళ్ళు ఏ భయంతో అక్కడికి వచ్చారు? కరువు భయంతో అక్కడికి వచ్చారు. ఆర్థిక సంబంధమైన కరువు భయంతో అక్కడికి వచ్చారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారో చూడండి వాళ్ళు. హల్లెలూయా. ఎలా వాళ్ళని పంపించేశాడు? 16వ వచనం ఒకసారి చదువు.
అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. ఒక్కసారి కోటీశ్వరుడైపోయాడు. ఏ కరువు ఉందని వచ్చాడో ఐగుప్తుకి, ఆ కరువు అంతా తీసివేయబడింది అతనికి. గట్టిగా ఆమె చెప్పాలి. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హల్లెలూయా, ఫరో వారికి గొర్రెలు ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, మగ ఆడ గాడిదలు ఇచ్చాడు, మగ ఆడ సేవకులు ఇచ్చాడు, అలాగే ఒంటెలు ఇచ్చాడు. గట్టిగా ఆమె చెప్దాం. అన్ని విధాలుగా అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉన్నాడు, కరువులో లేడు. ఇప్పుడు గట్టిగా ఆమె చెప్దాం. 13వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడంట. ఆమె గట్టిగా ఆమె చెప్పాలి. అంటే ఏం జరిగింది ఇక్కడ? ఇచ్చి వారిని సంపన్నులుగా చేశాడు. ఏ ఆర్థిక సంక్షోభాన్ని బట్టి పరిగెత్తుకుంటా పారిపోయి ఐగుప్తుకు వచ్చాడో, ఆ ఐగుప్తు దేశంలో సుసంపన్నుడిగా చేయబడ్డాడు. గట్టిగా ఆమె చెప్పాలి. అంటే ఏంటి? అబ్రహాము సంపద పెరిగిపోయింది. హల్లెలూయా. రాజు యొక్క బహుమతుల వల్లనే వచ్చింది ఇది. దేవుడు అలా చేశాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అయితే ఈ సంఘటన సంపద మరియు పేదరికంలో ఉన్న గొప్ప అసమానతల వల్ల తలెత్తే నైతిక సందిగ్ధతలను మరియు అటువంటి సమస్యల ముందు విశ్వాసం కోల్పోవడం వల్ల కలిగే ప్రమాదాలను చెబుతుంది. ఆమె తను దేవుడు పిలిచినప్పుడు వచ్చిన అదే విశ్వాసాన్ని కొనసాగించలేకపోయాడు ఆ కరువు సమయంలో. ఈరోజు చాలా మంది విశ్వాసాలు ఎందుకు సన్నగిలుతున్నాయంటే, ప్రారంభంలో దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, అనేక రకాల కరువులు వచ్చినప్పుడు ఆ విశ్వాసం సన్నగిలుతుంది. అబ్రహాము వలె. హల్లెలూయా. కొనసాగించబడాల అబ్రహాం విశ్వాసం కూడా అక్కడ. గట్టిగా ఆమె చెప్తాం. అంటే సమస్యల ముందు విశ్వాసం కోల్పోతున్నారు. సమస్యల ముందు విశ్వాసం కోల్పోవడం వల్ల ప్రమాదం జరుగుతుంది. అబ్రహాం జీవితంలో కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంది? సమస్యను చూశాడు, ఆ కరువు సమస్యను చూశాడు, ఆర్థిక సంక్షోభ సమస్యను చూశాడు. అందువలన అతని విశ్వాసం ఆ కరువును బట్టి సన్నగిలింది, ఆ సమస్యను బట్టి సన్నగిలింది. ఆ ప్రమాదం తన జీవితంలో చోటు చేసుకుంది. ఎప్పుడు కూడా దేవుని ప్రజల జీవితాల్లో ఆర్థిక సంబంధమైన సంక్షోభం కలిగినా, కనబడుతున్నా, మన విశ్వాసం సన్నగిలకూడదనే దేవుడు ఇక్కడ ఈ పాఠాలు నేర్పిస్తున్నాడు. అబ్రహాం అంతటి వాడే విశ్వాసం సన్నగిలిందని చెప్పుకోవడానికి కాదు ఈ మాటలు ఇక్కడ రాయబడింది. అబ్రహాములాగా మనము కూడా విశ్వాసంలో అలాంటి పరిస్థితులు, కరువు లాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక సంబంధమైన సంక్షోభాలు ఎదుర్కొంటున్నప్పుడు అబ్రహాములాగా మన విశ్వాసం సన్నగిల్లకూడదు, ప్రమాదంలోకి వెళ్ళకూడదు అని అక్కడ హెచ్చరిక చేయబడుతుంది. హల్లెలూయా. అబ్రహాము శారా ఆకలి చావు నుండి పారిపోతున్నారు. అంతే కదా? అబ్రహాము శారా కరువు చావు నుండి పారిపోతున్నారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఆర్థికంగా బ్రతకడం కోసం ఒక కుటుంబం కొంతమంది చూడండి ఎలాంటి దిగజారే పరిస్థితులకి వెళ్తారు ఆర్థికంగా బ్రతకడానికి కోసం. ఇక్కడ అబ్రహాము తన భార్యని ఆర్థికంగా మరి బ్రతకడం కోసమేగా చెల్లెలని చెప్తున్నాడు. అది కరెక్టా? వరుసను మార్చడం తప్పు కదా? వావి వరుస లేని పరిస్థితిని అక్కడ తీసుకురావడం. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి ఆడపిల్లలు ఆర్థికంగా బ్రతకడం కోసం వ్యభిచార కోపంలో తీసుకువెళ్తున్న వాళ్ళు లేరు. అక్కడ మనం చూడవచ్చు, ఆర్థికంగా బ్రతకడం కోసం ఒక కుటుంబం వారి ఆడపిల్లలను లైంగిక సంబంధాలకు గురి చేసేంత తీవ్రమైన పేదరికాన్ని, భయాన్ని ఊహించడం కష్టం కదా? అవును, నీ ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉండి ఉంటే, నీ కరువు కష్టంగా ఉండి ఉంటే ఇంత దిగజారాలని దేవుడు చెబుతున్నాడా? నువ్వు వరుస మార్చుకుని బ్రతకాలని దేవుడు అక్కడ చెబుతున్నాడా? పిలిచినవాడు నమ్మదగినవాడు అని ఆ రోజు తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువులు విడిచిపెట్టినప్పుడు ఏ విశ్వాసంతో నువ్వు బయలుదేరి వచ్చావో అదే విశ్వాసాన్ని ఎందుకు కొనసాగించట్లేదు కడ వరకు? ఆయన పోషించడా? ఆయన సమకూర్చడా? విశ్వాసం ఏమవుతుంది? ఈరోజు చాలా మంది జీవితాల్లో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు చూసి ఆ సమస్యల మూలంగా విశ్వాసం సన్నగిల్లి ఇలాంటి ప్రమాదాలు అబ్రహాం జీవితంలో చోటు చేసుకున్నట్లుగా ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. గట్టిగా హల్లెలూయా. కానీ నేటికి లక్షలాది మంది ఇలాంటి ఎంపికలే చేసుకుంటున్నారు ఆర్థిక కరువులు. అబ్రహాంలా గట్టిగా
ఈ పని చేసినందుకు ఫరో అబ్రహాముని ఏం చేశాడో తెలుసా? గద్దించాడు. ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీ భార్యని ఎందుకు చెప్పలా? నీకు ఎంత కరువు ఉంటే మాత్రం, నువ్వెంత ఆర్థిక సంక్షోభం ఉంటే మాత్రం నీ భార్యని చెల్లెలని చెప్తావా? ఇక్కడికి ఏమని చెప్పాడు? హల్లెలూయా. అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఇలాంటి మరో సంఘటన కూడా మనం చూడొచ్చు. ఆదికాండం 20:7 కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించును, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల, అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకుని స్వప్నమందు అతనితో చెప్పాను. గట్టిగా ఆమెను చెప్దాం. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? హల్లెలూయా. 17వ వచనం కూడా చదువుదో. 20వ అధ్యాయంలో 17వ వచనం. అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసీలను బాగు చేసిన వారి పిల్లల తండ్రి. చూడండి, అతని యొక్క ఆలోచనలు గెరారులో అబ్రహాము తన భార్య కాదని చెబుతాడు. అక్కడ ఆ రాజుకి అబీమెలెకు. ఇది ఇంకో సంఘటన. గట్టిగా ఆమె చెప్పాడు. ఇక్కడ ఐగుప్తులో చెప్తాడు. అంటే నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నీ అవసరతలు తీర్చబడడానికి నువ్వు నీ భార్యను బ్రతికించుకోలేని స్థితిలో ఉండి ఆ పరాయి దేశంలోకో పరాయి ప్రాంతాల్లోకి వెళ్ళి వరసలు మార్చేసి బ్రతుకుతారా? దేవుడికి హెచ్చరిక చేశాడు. ఇక్కడ ఫరోనే అబ్రహాముని గద్దించాడు. 12వ అధ్యాయంలో. ఆమె చెప్దాం. దేవుని ప్రతిస్పందన తీర్పు కంటే ఎక్కువ కరుణనే చూపిస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు అసలు ఏమని వాగ్దానం చేశాడు అబ్రహామునికి ఇచ్చినప్పుడు? 12వ అధ్యాయం 2లో చదువుదాం. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాము ద్వారాగా. ఇంత గొప్ప వాగ్దానం చేసిన దేవుడి మీద ఏమి లేదు అబ్రహాముకి? విశ్వాసం. ఆమె అసలు ఎంత దేవుని ప్రత్యక్షత వాగ్దానాన్ని పొందాడు. ఆమె దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని అతని విశ్వాసం అంత త్వరగా ఎలా సన్నగిలిపోయింది విశ్వాసంలో. ఆమె బ్రతకడానికి అతను అబద్ధం చెప్పి తన భార్యను చెల్లెలుగా మారడానికి అనుమతించడం నిజంగా ఇది అవసరమా? ఆమె చెప్పాలి. లేదా దేవుడు మరో మార్గాన్ని చూపించి ఉండేవాడా? చెప్పండి గట్టిగా. ఆమె చెప్పాలి. అబ్రహాము భయాలు దేవుని విశ్వసనీయతపై ఉన్న తన నమ్మకాన్ని మర్చిపోయేలాగా చేసి, ఎప్పుడు ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడద్దు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది జీవితాల్లో ఆర్థిక సంబంధమైన సంక్షోభం ఏర్పడడానికి, ఆర్థిక సంబంధమైన కరువులు ఏర్పడడానికి వారిలో ఉన్న భయాందోళనలే, రకరకాల భయాందోళనకు గురి అవ్వడం మూలంగా విశ్వాసమునకు కర్తైన దేవుని వైపు చూడకుండా ఆ విశ్వాసంలో సన్నగిలి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు. అయితే అబ్రహాం ఈ విధంగా తీసుకున్నాడు. చాలామంది వాళ్ళ ఆర్థిక విషయాలు బాగోనప్పుడు, కరువులు ఉన్నప్పుడు ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతా, ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోతా, ఈ పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోతా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను పెట్టిన చోట నువ్వు ఆశీర్వదించబడతావు. కానీ నిన్ను ఉండమన్న చోట నీకు దీవెన ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడికో పోతే అక్కడ ఎలాంటి ప్రమాదాలు నీకోసం ఎదురు చూస్తానే నీకు తెలియదు. అబ్రహాంకి తెలిసిందా ఐగుప్తులో తన కోసం ఎలాంటి ప్రమాదం ఉందో? గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తప్పిపోయిన కుమారుడి జీవితం ఏమైంది? తన సొంత తండ్రి ఇంటిని వదిలేసి ఆస్తిలో భాగం తీసుకుని పరాయి దేశం పోయి ఏదో సంపాదిద్దామని వ్యాపారం చేసి స్నేహితులతో చెడు తిరుగులు తిరిగి మరి ఎలాంటిది సంపాదించాడు? అక్కడ ఏమైనా సంపాదించాడా? తీసుకువెళ్ళిన ఆస్తి అంతా నాశనం చేశాడు. ఆఖరికి తినడానికి లేకుండా కరువు ఆ దేశంలో వస్తే పందికొట్టు తిని బతి. చూడండి, చాలా మంది ఈరోజు ఎలాంటి పరిస్థితి. కొంతమంది ఈ విధంగా వాళ్ళకున్నదంతా నాశనం చేసుకుని కరువులోకి వెళ్తారు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అబ్రహాము భయాలు దేవుడి మీద ఉన్న విశ్వసనీయతను సన్నగిల్లేలా చేశాయి. గట్టిగా ఆమె చెప్దాం. అదే విధంగా కష్ట పరిస్థితుల్లో ఉన్నవారు తాము తప్పుగా భావించే పనిని చేయడం తప్ప తమకు వేరే మార్గం లేదని తరచుగా తమను తామే ఒప్పించుకుంటారు.
అంటే ఎలాగంటే ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితి ఎలా ఉన్న కష్ట పరిస్థితిలో ఉన్నారు. అసలు ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో బయటపడాలంటే నేను ఇప్పుడు ఈ పని చేయక తప్పదు, ఈ అప్పు చేయక తప్పదు, ఇలాంటివి వాళ్ళు ఇక నిర్ణయం చేసుకుంటారన్నమాట. నాకు తప్పదు, ఇక ఇలా చేయడం తప్పదు, ఇలా బ్రతకడం తప్పదు, ఇలా ఉండడం తప్పదు. ఈ అబ్రహాము ఎలా నిర్ణయం తీసుకున్నాడు? ఇప్పుడు తప్పదు, ఈ ఐగుప్తు దేశంలో నా భార్యను చెల్లెలిగా పరిచయం చేయాల్సిందే, తప్పదు, ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందే. అంటే దేవుడి మీద విశ్వాసం ఏమైపోయింది? అబ్రహాముకి సన్నగిల్లిపోయింది, వదిలేశారు. ఎన్నడూ ఎప్పుడు దేవుని ప్రజలు ఆ విధమైన నిర్ణయాలు తీసుకోకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. అది ఎంత కష్ట పరిస్థితి అయినా సరే తప్పుగా భావించే పనిని చేయకూడదు. వాళ్ళే వేరే మార్గాన్ని ఇది నాకు తప్పదు అని ఒప్పించుకునే ప్రయత్నం చేయకూడదు అబ్రహాములాగా. ఆమె చెప్దాం. ఈరోజు చాలా మంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వారి ఆర్థిక సంక్షోభాలను బట్టి, వాళ్ళకున్న కరువులు బట్టి ఇలా బ్రతకాలి, ఇప్పుడు తప్పదు, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలి తప్పదు, వాళ్ళని మోసం చేసైనా బ్రతకాలి తప్పదు, వీళ్ళని అన్యాయం చేసైనా బ్రతకాలి తప్పదు, ఇక వేరే దారి లేదని వాళ్ళే ఒప్పించుకుంటున్నారు. ఇది తప్పు. అయితే వాటి పట్ల మన భావాలు ఎలా ఉన్నప్పటికీ హల్లెలూయా ఇబ్బందికరమైన ఎంపికలు చేసుకోవడం అంటే అసలు వేరే మార్గం లేకపోవడమే కాదు. ఇప్పుడు కనుక అబ్రహాం ఐగుప్తుకి వెళ్ళకపోతే ఇక బ్రతకడా? చెప్పండి. తన భార్యను చెల్లెలిగా చెప్పకపోతే బ్రతకడా? బ్రతకగలడు, కానీ అతను ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలు ఈ ఆర్థిక సంబంధమైన సంక్షోభాలు రావడానికి కారణం దేవుడి మీద ఉన్న విశ్వాసం సన్నగిలడం, సొంతంగా వాళ్ళ ఇష్టానుసారంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడు ఆలోచనల గుండా నడిపించబడడం, వారే వాళ్ళ ఆలోచనల్లో ఒప్పింప చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్, ఇప్పుడు నా పరిస్థితికి నేను వెళ్ళిపోవడం కరెక్ట్, నేను ఇది చేయడం కరెక్ట్, అది చేయడం కరెక్ట్. ఇవి తొందరపడి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు. గట్టిగా ఆమెచున్నాం. చాలా మంది జీవితాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరచబడడానికి కారణం భయం. నేను బ్రతకలేనేమన్న భయం, నేను పోషించలేనేమన్న భయం, నేను ఏ విధంగా కూడా ఎదగలేనేమన్న భయం, లేకపోతే ఈ కరువులు ఎలాగే చనిపోతానేమో భయం. ఈ అబ్రహాం భయం. దేవుడు మనకి తిరిగి ఆత్మని, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆశ నిగ్రహం కలిగిన ఆత్మను. ఆమేన్. అబ్రహాం జీవితంలో మనకి ఉన్న ఆ భయాన్ని ఎన్నడూ మనం తీసుకోకూడదు. అవును, ఆయన నీతిమంతుడే, దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తి, కానీ లోపాలు ఉన్నాయి. లోపాలని మనం తీసుకోకూడదు. గట్టిగా ఆమెను చెప్దాం. అక్కడ జరిగిన లోపాలకి కారణాలు ఏంటో మనం తెలుసుకుని వాటిని అధిగమించి ఆత్మీయ ప్రార్థన మనం చేయాలి. గట్టిగా ఆమెను చెప్దాం. ఇప్పుడు అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే ఆయన కరువును చూసి భయపడ్డాడు, కష్టాన్ని చూసి భయపడ్డాడు, ఆర్థిక సంక్షోభాన్ని చూసి భయపడ్డాడు. అవును, నేను పిలిచిన వాడు గొప్పవాడు, నమ్మదగిన వాడు, పోషించగలడు అనే విశ్వాసంతో బయలుదేరినప్పుడు అదే విశ్వాసం కడవరకు ఉండాలి. మధ్యలో కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, ఇరుకులు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని ఇప్పుడు ఆ విశ్వాసం సన్నగిలిపోయి విడిచిపెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు నా ఇష్టానుసారం మన ఆలోచన, ఇప్పుడు నేను బ్రతకాలంటే ఇప్పుడు నేను ఏ విధంగానైనా సరే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. ఐగుప్తుకి వెళ్ళే ప్రయాణం అంతా ఏమైపోయింది? వెనక్కి వెళ్ళిపోయాడు. ముందుకు వెళ్ళాల్సిన ప్రయాణం ఏమైంది? ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఇటువంటి కరువులు చూసే. ఆర్థిక సంబంధమైన కరువులు అంటే ఏంటి? తినడానికి లేకపోవడం అనే కాదు, అప్పులు, రుణకాడులు, వివాహాలు జరగకపోవడం, గర్భఫలాలు లేకపోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కరువు. గట్టిగా ఆమెను చెప్దాం. అబ్రహాము ప్రయాణం, ఆ ప్రారంభ ఫలితాలు తనకు అనుకున్న ఆశని కలిగించినట్లుగా లేవు. గట్టిగా ఆమెను చెప్దాం. దేవుడు చెప్పినటువంటి దేశంలో స్థిరపడాలంటే, దేవుడు చెప్పిన చోట స్థానాన్ని సంపాదించుకోవాలంటే మన సొంత ఆలోచన చొప్పున వెళ్ళడం కాదు అక్కడ చేయాల్సింది. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి మనం వెళ్ళాలంటే దేవుడు కోరుకున్న రీతిలో మన విశ్వాసానికి పొదును పెట్టాలి. ఆమేన్. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, ఎలాంటి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాలే ఉన్నాయి, వెనక్కి తిరగదు. మన ప్రయాణం, మన ఆలోచనలు ముందుకే వెళ్ళాలి దేవుడి సన్నిధిలో. కానీ
దేవుడిచ్చిన ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి, అమ్మో నా వల్ల కాదు, ఇక అక్కడ ఎంతో పెద్ద కరువు కనబడుతుంది, ఇక్కడ బ్రతకడమే కనబడట్లేదు అని వెనక్కి రాకూడదు. ఏమైంది? ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న నయోమి మొత్తాన్ని కూలిపోయింది. హల్లెలూయా. మరలా తప్పిన దానికి బెత్లెహేం రావడం గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆర్థిక సంబంధమైన సంక్షోభాన్ని కలిగించేటటువంటి హల్లెలూయా ఈ ఆటంకాలు అబ్రహాం జీవితంలో ఏమేమి చూసాం మనం ఇప్పుడు? ఆర్థిక సంబంధమైనటువంటి సంక్షోభాన్ని చూసి భయం. మొట్టమొదటిగా ఆ వ్యక్తులకు వచ్చేదేంటి? భయం. భయం యొక్క ఆత్మను ఆత్మీయ ప్రార్థనలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విర్రగొట్టబడునుగా. ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావో, ఏ ఆర్థిక కరువును చూసి నువ్వు భయపడుతున్నావో, ఏ ఆర్థిక సంక్షోభాన్ని చూసి నువ్వు భయపడుతున్నావో, అది ఎలాంటి కరువో ఎలాంటి సంక్షోభమో అబ్రహాంలాగా దానికి అబ్రహాం భయపడినట్లుగా నిన్ను భయపెడుతున్న ఆత్మలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఇప్పుడే విర్రగొట్టబడునుగా. చాలా మంది వాళ్ళ జీవితాల్లో ఆర్థిక సంబంధమైన కరువులు, ఆర్థిక సంబంధమైన సంక్షోభాలు వారి పిల్లల జీవితాల్లో, వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క వ్యాపారాల్లో, లేకపోతే వారి కుటుంబ పరిస్థితుల్లో, పరిచర్యలో, లేకపోతే రకరకాలుగా ఆ కరువులు చూసి, ఆ యొక్క ఆర్థిక సంక్షోభాలు చూసి అబ్రహాంలకు భయపడుతున్నాడు. ఈరోజు నిన్ను నీ ముందున్న ఏ కరువు, ఏ ఆర్థిక సంక్షోభం నేను భయపెడుతుందో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విరిచివేయబడుతున్నాయి, తొలగించబడుతున్నాయి. గట్టిగా ఆమేన్. మొట్టమొదటిగా నువ్వు భయపడకూడదు. అబ్రహాంలాగా ఆర్థిక సంక్షోభాన్ని కలిగించే ఆ భయపెట్టే ఆత్మలని నాశనం చేయబడాలి. గట్టిగా ఆమేన్. అంతేకాదు అబ్రహాము భయపడమే కాదు, ఆ భయం చేత, ఆ భయపెట్టే ఆత్మ చేత ముందుకు వెళ్లాల్సిన ప్రయాణాన్ని వెనక్కి తీసుకొచ్చుకుంటున్నాడు. భయం ఎప్పుడు మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. భయం ఎప్పుడు మనల్ని ప్రార్థన చేయనివ్వదు. భయం ఎప్పుడు మనం వెళ్తున్న ఆత్మీయ ప్రయాణానికి దేవుని సన్నిధిలో వెనక్కి వెళ్ళేలా చేస్తుంది, కానీ ముందుకు వెళ్ళనివ్వదు. దేవుడు చెప్పిన చోటకి వెళ్ళనివ్వదు భయం. హల్లెలూయా. తాను వెళ్తున్నటువంటి ప్రయాణాన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా, అక్కడ కనాను దేశంలో క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అతను పూర్తిగా వెనక్కి తిరిగాడు అబ్రహాం. హల్లెలూయా. ఈరోజు నిన్ను ఈ భయపెట్టే ఆత్మ ఆర్థిక సంబంధమైన సమస్యలు చూపించి, ఆర్థిక సంబంధమైన కరువులు చూపించి, ఆర్థిక సంబంధమైన సంక్షోభాలు చూపించి నిన్ను దేవుడి సన్నిధిలో ముందుకు వెళ్ళనివ్వకుండా, దేవుడు చెప్పిన చోటకి వెళ్ళనివ్వకుండా, దేవుడు రమ్మన్న చోట నివసించనివ్వకుండా వెనక్కి వెళ్ళేలా చేస్తున్నా, వెనక్కి మళ్ళించి ఆ బలవంతుని క్రియలు ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడతాను. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి కాకుండా, దేవుడు వాగ్దానం చేసిన స్థలానికి కాకుండా, దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రదేశానికి కాకుండా, దేవుడు చెప్పిన చోటికి కాకుండా నిన్ను లోకానికి తీసుకెళ్ళిపోతున్న పరిస్థితులు, నీ కుటుంబానికి లోకానికి అబ్రహాం లాగా తీసుకువెళ్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఇప్పుడే నాశనం చేయబడింది. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఆ కారణం భయపెట్టే ఆత్మే కాదు, ప్రయాణాన్ని ముందుకు వెళ్లాల్సింది వెనక్కి తీసుకెళ్లడమే కాదు. అబ్రహాం జీవితంలో ఇంకా ఏమైందంటే బలహీనమైన పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితి? నీకున్న ఆర్థిక సమస్య నిన్ను బలపరచబడేదిగా కాకుండా బలహీనపరిచేదిగా ఉండవచ్చు. హల్లెలూయా. నీకున్న ఆర్థిక కరువు నిన్ను బలహీనపరిచే పరిస్థితిగా ఉండవచ్చు. ఆ బలహీనపరిచే పరిస్థితికి నీకు భయం కలుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్తాం. భయం నిన్నేం చేస్తుంది? బలహీనపరుస్తుంది. భయపెట్టే ఆత్మ ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి ఆ బలహీనతలు, ఆ కరువు ద్వారా వస్తున్నటువంటి ఆ బలహీనతలు, భయాందోళనకి గురి చేస్తున్నటువంటి ఆ బలహీనతను తీసుకొచ్చి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సంక్షోభం ద్వారా బలహీనపరిచే పరిస్థితిని తీసుకొస్తున్న ఆ బలపెట్టే ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్న ప్రాణాత్మ దేహాల ఆలోచన తలపుల ఉద్దేశాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఇప్పుడే ఆ భయపెట్టే బలహీనపరిచే పరిస్థితులన్నీ యేసు నామములో లయపరచబడునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంత మాత్రమే కాదు, మరొక మాటని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి అక్కడ బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా.
భయపెట్టే ఆత్మ వెనక్కి వెళ్ళేలాగా చేయడమే కాకుండా, బలహీనమైన పరిస్థితిని తీసుకురావడమే కాకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అబ్రహాము వలె. ఈరోజు అలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు కలిగించేలా చేసే ఆ బలవంతుని క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో పూర్తిగా నిస్సార్థం చేయబడింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహాము వలె అతను తీసుకున్నటువంటి ఆ తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. ఎలాంటి ఆర్థిక సంక్షోభమైనా సరే ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయుద్ధ ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తుండగానే అబ్రహాము లాంటి పొరపాట్లు చేసి ఉన్నట్లయితే అవన్నీ ఈ రాత్రి కాల సమయంలో నిన్ను భయపెడుతుంది ఏదో, ఏ పరిస్థితో, నేను బలహీనపరుస్తుంది ఆర్థిక సంక్షోభం ఏంటో, నీ ప్రాణాన్ని ముందుకు వెళ్ళలేకుండా దేవుళ్ళ వెనక్కి లాగేస్తున్న ఆ పరిస్థితి ఏంటో, అంత మాత్రమే కాకుండా తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు ఆలోచించేలా చేస్తున్న ఆ స్థితిగతులు ఏంటో, అవన్నీ కూడా ఈ ఆత్మీయత ప్రార్థనలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో పూర్తిగా నిర్వీర్యం చేయబడును గాక. గట్టిగా ఆమేన్. ఎందుకంటే దేవుడు ఈ రాత్రి నీ ఆర్థిక సంక్షోభాన్ని లేవనెత్తబోతున్నాడు. అక్కడ దేవుడు అబ్రహాము భయపడే ఆత్మచేత నడిపించబడుతున్నా, అబ్రహాము తన ప్రయాణాన్ని దేవుడు చెప్పిన చోటకి ముందుకెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయినా, బలహీనమైన స్థితిలో అబ్రహాం ఉన్నా, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా దేవుడు జోక్యం చేసుకున్నాడే. ఇదే కనికరం, ఇదే దేవుని ప్రేమ, ఇదే దేవుని జాలి, ఇదే దేవుని కరుణ. నువ్వు భయపడుతున్న పరిస్థితి దేవుడికి తెలుసు. నువ్వు ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి దేవుడికి తెలుసు. నువ్వు ఆర్థికంగా కరువులో ఉన్నావన్న సంగతి దేవుడికి తెలుసు. నీ ప్రయాణం ముందుకు వెళ్లాల్సింది, దేవుడు చెప్పిన చోటికి వెళ్లకుండా వెనక్కి వెళ్తున్న ప్రయాణం గురించి కూడా ఆయనకి తెలుసు. నిన్ను ఏ పరిస్థితి బలహీనపరుస్తుందో, ఎవరు బలహీనపరుస్తున్నారో, ఆర్థికంగా నువ్వు ఏ పరిస్థితిని చూసి బలహీనపడుతున్నావో దేవుడికి తెలుసు. అంత మాత్రమే కాదు, ఆ బలహీనమైన పరిస్థితిలో నువ్వు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావో, ఎలాంటి తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తున్నావో అన్నీ కూడా దేవుడికి తెలుసు. తెలిసి నిన్ను శిక్షించాలనుకోట్లా, నిన్ను కరుణించాలనుకోట్లా. ఇది దేవుడి ప్రేమ. ఏంటి అబ్రహాం, నేను నీకు వాగ్దానం చేశాను కదా, నీకు ఎంత గొప్ప వాగ్దాన ప్రత్యక్షత ఇచ్చాను, నా మాట మీద నీకు నమ్మకం లేదా? నేను నిన్ను ఆశీర్వదిస్తానని నువ్వు విశ్వసించట్లేదా అని అడిగాడా అబ్రహాముని? మరి ఎందుకయ్యా నువ్వు భయపడుతున్నావు? నేను చూపించిన దేశానికి రావడానికి మధ్యలో ఎందుకు నీ విశ్వాసం సన్నగిల్లింది? నువ్వెందుకని నా మీద ఉంచాల్సిన విశ్వాసాన్ని తీసివేశావు అని అడిగాడా? అడగలేదు. ఎందుకని అబ్రహాం నేను చూపించిన పాలు ప్రవహించే దేశానికి, అంటే కనాన్ దేశానికి, కనాన్లోకి రమ్మని చెబితే నువ్వు కనానికి దూరంగా, వాగ్దాన దేశానికి దూరంగా 100 మైళ్ళ దూరంలో నా ఐగుప్తుకి ఎందుకు వెళ్ళావు అని అన్నాడా అబ్రహాం? అన్నాడా దేవుడు? అల్లా. ఆమేన్. ఎందుకు అంత బలహీనముడు? ఆ కరువు చూసి ఎందుకు అంత బలహీనుడు అయిపోతున్నావు? ఆర్థిక సంక్షోభాన్ని చూసి ఎందుకు అంత బలహీనుడు అయిపోతున్నావు? ఆ యొక్క ఆర్థిక సమస్యలు చూసి ఎందుకు నా వల్ల కాదు, నేను బ్రతకలేనేమో, నేను జీవించలేనేమో, నాతో వాళ్ళు బ్రతికించుకోలేనేమో అని ఎందుకు అంత బలహీన పరిస్థితిని, ఎందుకు అలాంటి స్థితికి వచ్చావని అడిగాడా? అడగలేదు. గట్టిగా ఆమేన్ చెప్పు. అంతేకాదు, నువ్వెందుకని తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, నీ భార్యని చెల్లెలిగా ఎందుకు పరిచయం చేశావు అని చెప్పి అబ్రహాంని అడిగాడా? ఏమీ అడగడా, జోక్యం చేసుకున్నాడు. ఆ అబ్రహాం జీవితంలో ఇంకొకరు ఎవరైనా అలా జోక్యం చేసుకుంటారా? తప్పులు ఎత్తి చూపించే లోకం ఇది. మన యేసయ్య తప్పుని క్షమించేది, పొరపాటులు మన్నించే దేవుడు, బలహీన పరిస్థితులన్నిటిని తీసివేసే దేవుడు, భయాందోళనన్నిటిని తొలగించే దేవుడు. ముందుకు వెళ్లాల్సిన ప్రయాణం ఏది వెనక్కి లాగుతుందో దాన్ని
దేశాన్ని పూర్తిగా నాశనం చేసే దేవుడు. గట్టిగా ఆమె చెప్తాం. నువ్వు తీసుకున్న నిర్ణయం సరి అయింది కాదని తెలిసి కూడా నీ మీద జాలి చూపించే దేవుడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తాం. గట్టిగా ఆమె చెప్తాం. ఏ రోజు కూడా అబ్రహాంని దేవుడు ప్రశ్నించలా, కానీ ఫరో హృదయంలో ఎలాంటి ఆలోచన పుట్టించాడు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఆ ఫరో ఇంటి వారిని అందరికీ మహావేదనలకి బాధ పెట్టాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఏ ఫరో శారా మీద మనసు పడ్డాడో అదే ఫరో చేత అక్కడున్న అబ్రహాంకి శారాకి దాసీలు గొర్రెలు ఆస్తులంతా ఇచ్చి శారాని ముట్టనివ్వకుండా చేసి అబ్రహాంని శారాని ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోయేలా చేశాడు. పుట్టి చేతులతో పంపించలేదు, వెళ్ళిపోయేటప్పుడు సుసంపన్నుడిగా చేసి పంపించాడు దేవుడు. దరిద్రుడిగా వచ్చినటువంటి అబ్రహాముని, కరువుతో వచ్చినటువంటి అబ్రహాముని ఏ విధమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చూసి ముందుకు వెళ్లాల్సిన ప్రాణం వెనక్కొచ్చాడో, ఏ ఆర్థిక పరిస్థితులను చూసి బలహీనుడైపోయాడో, ఏ ఆర్థిక పరిస్థితులను చూసి తప్పుడు మాటలు తప్పుడు నిర్ణయాలు అక్కడ చేశాడో, అదే అబ్రహాముని శారాని దేవుడు అదే ఫరో చేత ఆశీర్వాదకరంగా అన్నిటినీ ఇప్పించి వారిని ఆశీర్వాదకరంగా చేసి సుసంపన్నుడిగా చేసి బడికి పంపించాడు. ఇది దేవుని కరుణ. మన పరిస్థితుల్లో మన స్థితిగతుల్లో దేవుడు కనుక జోక్యం చేసుకుంటే ఆయన పరిస్థితులన్నిటిని మార్చేస్తాడు, బలహీనతల్ని బలంగా మారుస్తాడు, ముందుకు వెనక్కి వెళ్ళినటువంటి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించేలా చేస్తాడు. అంత మాత్రమే కాదు, భయాందోళన దూరపరిచాడు. ఇప్పుడు భయం ఉంది అబ్రహాంకి, అతనికి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్దాం. కావలసినటువంటి పనివారు ఉన్నారు, కావలసినటువంటి పశువులు ఉన్నాయి, కావలసిన దాసులు ఉన్నారు. ఏది ఫలానా కొరత నాకున్నది అనేది అతని జీవితంలో లేదు. అబ్రహాము విశ్వాసాన్ని కొంత దేవుడి మీద సంకోచంతో, అంటే భయం చేత వదిలిపెట్టేశాడు. పరిస్థితుల కారణంగా, ఆర్థిక పరిస్థితుల కారణంగా. కానీ దేవుడు వదిలిపెట్టాడు. అబ్రహాము వదిలిపెట్టిన విశ్వాసాన్ని అబ్రహామును పిలిచిన దేవుడు మాత్రం గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అందుకే మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. అన్ని వేళలు, అన్ని సమయాలు, అన్ని పరిస్థితులు, అన్ని స్థితిగతుల్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎలా జయించాలో ఈ రాత్రి ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు అబ్రహాం జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడో అదే ఫరో ద్వారా అతనికి ఆస్తిని ఒప్పించాడు. గట్టిగా ఆమె చెప్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యాన్ని మనం గ్రహించగలగాలి. హల్లెలూయా. వాళ్ళిద్దరికి ఏ హాని జరగనివ్వలా దేవుడు. గట్టిగా ఆమె చెప్తున్నాం. 20వ వచనంలో ఏమని రాబడిందంటే, ఆదికాండం 12:20లో, మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యని అతని కలిగిన సమస్తమును పంపివేసి, ఎక్కడ వారి జీవితంలో అపవిత్రత అనేది అంటనివ్వకుండా వారి జీవిత పవిత్రత విషయంలో ఫరో ఎవరిని కూడా తన రాజ్యంలో శారాన్ని ముట్టని కూడా చేశాడు. తను ముట్టలేదు, తన రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ఆజ్ఞాపించడం వాళ్ళ ముట్టొద్దు. వాళ్ళు ఎక్కడ కళంకాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగానే బయటికి వెళ్ళిపోయారు, పవిత్రంగా. ఇది ఎవరు చేశారు? ఎవరు జోక్యం చేసుకోబట్టి జరిగింది? దేవుడు జోక్యం చేసుకుంటే మన జీవితాలు నిష్కలంకలంగా ఉంటాయి. దేవుడు జోక్యం చేసుకున్న జీవితాలు పరిశుద్ధమైన జీవితాలుగా ఉంటాయి. దేవుడు జోక్యం చేసుకున్న జీవితాలు ఎక్కడ ఏ హాని, ఏ ప్రమాదం వాటిల్లకుండా కాపాడతాడు. ఏ అపవిత్రతైనా అంటిందా వారికి? వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ ఏ రకంగా కూడా దేవుడు వాళ్ళకి హాని కలిగనివ్వడు. ఈ రాత్రి దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు ఈ ఆత్మీయత ప్రార్థనలో. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలి అంటే, జయించాలంటే అబ్రహాం లాంటి పొరపాట్లు మనలో ఉండవు. విశ్వాసమునకు కర్తైన దేవుని వైపు చూచుకుంటూ మన పంజరంగంలో ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళిపోవడమే. ఆర్థిక సమస్యలు కనబడ్డాయా, అప్పులు కనబడ్డాయా, అనేక రకాల కరువులు కనబడుతున్నాయా, దేని లెక్క చేయకూడదు. అలా ఆయన చెప్పిన విధంగా, చెప్పిన చోటకి, చెప్పిన స్థానాలకు వెళ్ళిపోవాల్సిందే. గట్టిగా ఆమె మరలా ముందుకే వెళ్ళేలా దేవుడు చేశాడు. అబ్రహాం
నువ్వు రావాల్సిన స్థానం, నువ్వు ఉండాల్సిన స్థలం ఐగుప్తు కాదు, నేను చెప్పిన కనాన్. గట్టిగా ఆమె చెప్పు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి తెలుసు మన పరిస్థితులు, మన స్థితిగతులు. గట్టిగా ఆమె చెప్పు. కానీ ఒక సత్యం అబ్రహాము ద్వారా దేవుడు మనకి బాగా అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఏంటి? ఎన్నడూ నీ ముందున్న ఎలాంటి కరువును చూసి, ఎలాంటి ఆర్థిక సంక్షోభాలు చూసి నా మీద ఉన్న విశ్వాసాన్ని సన్నగిలితే అది ప్రమాదంలో తీసుకెళ్ళారు. వాళ్ళని ప్రమాదంలోకే వెళ్ళారు, వాళ్ళ చేతులారా వాళ్ళే వెళ్ళారు, కానీ ప్రమాదాన్ని రానివ్వాల. ఎందుకంటే దేవుడు జోక్యం చేసుకోవాలి. ఈ రాత్రి నీ ఆర్థిక సంబంధమైన సంక్షోభ విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలన్నిటిలో కూడా దేవుడే జోక్యం చేసుకుని తప్పిస్తున్నాడు. ఆ రోజు అబ్రహాం శారా జీవితంలో దేవుడు జోక్యం చేసుకుని ఎలాగా ప్రమాదాలు వాటిలో కూడా తప్పించి ఉన్నాడో, ఈ రాత్రి కాల సమయాత్మీయ ప్రార్థన ప్రతి ఒక్కరి ఆర్థిక సంబంధమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి దేవుని ప్రజల జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు, కరువులన్నిటి విషయాల్లో దేవుడు జోక్యం చేసుకుని ఆ కరువులన్నిటిలో నుండి, ఆ సంక్షోభాలన్నిటిలో నుండి విడిపించి నడిపిస్తున్నాడు. ఆ ప్రమాదాలన్నిటిని కూడా తప్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం నమ్మాలి. అబ్రహాములకు సందేహించకూడదు. విశ్వాసములకు తండ్రి, మూల పురుషుడు. కానీ ఇక్కడ చూసారా ఎలా సన్నగిలిందో విశ్వాసం. మన పరిస్థితులు కూడా ఒక్కోసారి ఇలాగే ఉంటాయి. కొన్ని కరువులు చూసి, కొన్ని ఆర్థిక సంక్షోభాలు చూసి, రకరకాల సంక్షోభాలు చూసి, కానీ సన్నగిల్లకూడదనే ఈ రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆర్థిక సంక్షోభంలో అలమటిస్తూ, ఆ కరువును చూసి అబ్రహాములాగా భయపడుతూ, అబ్రహాములాగా ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళుతూ, అబ్రహాములాగా బలహీనమైన పరిస్థితిని కలిగి నడిపించబడుతూ, అబ్రహాములాగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కరువును చూసి, అబ్రహాములాగా గట్టిగా ఆమేన్ చెప్దాం, విశ్వాసం దేవుడి మీద సన్నగిల్లేలా చేసుకుని ప్రమాదంలో పడేలాగా పడిన వాళ్ళు ఎవరున్నా ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఇప్పుడే ఆ క్రియలన్నీ లయపరచబడునుగా. ఏది దేవుడు దూరపరచాలని కోరుకుంటున్నాడో ఆ భయపెట్టే ఆత్మలు, గట్టిగా ఆమేన్ చెప్దాం, ఆ బలహీన పరిస్థితులు, ఈ ప్రయాణాన్ని దేవుడు కోరుకున్న స్థలంలోకి, దేవుడు కోరుకున్న స్థితిలోకి రానికుండా ఆటంకపరుస్తున్నవి ఏవైతే నేను ఆటంకపరుస్తున్నాయో ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఈ రాత్రి అవి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తం 1:10 ప్రకారం వెల్లగించబడుతున్నాయి, విర్రగొట్టబడుతున్నాయి, నాశనం చేయబడుతున్నాయి, నిస్సత్వం చేయబడుతున్నాయి, నిర్వీర్యం చేయబడుతున్నాయి. ఎన్నడూ ఎప్పుడు ఆర్థిక సమస్యను బట్టి, ఆర్థిక సంక్షోభాలను బట్టి, ఆర్థిక కరువులు బట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మన విశ్వాసం బలమైనదైనప్పుడు మనం బలమైన కార్యాలు చూడగలుగుతాం. ఈ రాత్రి అలాంటి బలమైన కార్యాలను, మన ఆర్థిక సమస్యలన్నిటిని విడుదల చేయడానికి, మన ఆర్థిక సంక్షోభాలన్నీ తీసివేయడానికి, మన ఆర్థిక కరువులన్నీ కొట్టివేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇప్పుడే అటువంటి అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, చూచుదురుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఇప్పుడే అటువంటి అద్భుతం గుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపిస్తున్నాడు. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ రాత్రి కాల సమయంలో నాయన ఆర్థిక కరువులు చూసి, ఆర్థిక సంక్షోభాలు చూసి చాలా మంది జీవితాల్లో రుణకాడులు, అనేక రకాల పిల్లల వివాహాల విషయాలు, పిల్లల చదువుల విషయాలు, పిల్లల ఉద్యోగాల విషయాలు, భవిష్యత్తును గురించిన చింతలతో, ఆర్థిక సంబంధమైనటువంటి ఆ సంక్షోభం ద్వారా అబ్రహాము వలె భయపడుతూ ముందుకు నువ్వు చెప్పిన స్థలాల్లోకి, నువ్వు చెప్పిన ప్రదేశాలు, నువ్వు చెప్పిన ప్రాంతాలు, నువ్వు చెప్పిన చోటికి రానివ్వకుండా, నీ వాగ్దాన భూమికి 100 మైళ్ళ దూరంలో ఐగుప్తుకి వెళ్ళిపోయిన తన కుటుంబంతో వెళ్ళిపోయిన అబ్రహాము వలె ఎంతమంది జీవితాలు ఈ రాత్రికాల సమయంలో వెనక్కి వెళ్ళిపోయాయో, విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయాయో అయా, వారందరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్న భయపెట్టే ఆత్మలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నిర్వీర్యం చేయబడును. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక సంక్షోభాల ద్వారా, ఆర్థిక సంబంధమైన కరువుల ద్వారా, ఆర్థిక సంబంధమైన రుణకాడుల ద్వారా ఎంతమంది జీవితాల్లో బలహీనమైన పరిస్థితి, విశ్వాసంలో బలహీనమైన పరిస్థితి ఏర్పడి
సరి అయిన నిర్ణయాలు తీసుకోకుండా, సరి అయిన ఉద్దేశాలు కలిగి నడిపించబడకుండా, సరి అయిన ఆలోచనలు కలిగి నడిపించబడకుండా అబ్రహాము వలె తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రమాదంలోకి నెట్టివేయబడ్డారు, ప్రమాదాల్లో నడిపించబడుతున్నారు. ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ ప్రమాదాలన్నిటిలో నుండి విడుదల కలుగునుగాక. ఆ తప్పుడు నిర్ణయాలు సరి అయిన నిర్ణయాలుగా దేవుని జోక్యం చేసుకోవడం ద్వారా జరుగునుగా. ఈ రాత్రి అబ్రహాము జీవితంలో ఎలాగైతే ఆర్థిక సంక్షోభాల విషయాల్లో, ఆ కరువుల విషయాల్లో దేవుడు జోక్యం చేసుకుని అబ్రహాముని శారాన్ని విడిపించాడో ఐగుప్తులో నుండి, ఈరోజు ఎంతమంది ప్రజలు నాయనని ప్రజలు ఈ లోకంలో ఇలా అబ్రహాము శారాలాగా బంధించబడి ఉన్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో మీ జోక్యం ద్వారా విడిపించబడుదురు గాక. నీ శక్తి గల వాక్యం ద్వారా విడిపించబడుదురు గాక. నీ బలమైన శక్తి గల లేఖన భాగాల్లో ఉన్న ప్రత్యక్షతల ద్వారా విడిపించబడుదురు గాక. ఈరోజు అటువంటి విడుదల, ఆర్థిక సంబంధమైన పురోగతి విషయంలో ఆటంకపరుస్తున్న ఆర్థిక సంక్షోభాలు, ఆర్థిక కరువులు ఓ యేసు నామములో కొట్టివేయబడును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా తొలగించబడును గాక. రాత్రి నేను అబ్రహాము జీవితంలో అదే ఫరో ద్వారా అబ్రహాముని శారాన్ని నేను నిండుగా ఆశీర్వదించు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయని వాళ్ళ లేఖనాలు సెలవిస్తున్నాయి. నమ్మకం అబ్రహాములో సన్నగిలినప్పటికీ నువ్వు నమ్మకమైన వానిగా ఉండి అక్కడ నువ్వు జోక్యం చేసుకుని అబ్రహాముని ఫరో ద్వారా బహుగా ఆశీర్వదించి సుసంపన్నుడిగా వారి ఇరువురిని నాయన బయటికి తీసుకొచ్చావు నాయన. వారి ఇరువురిని ఐగుప్తులోని బయటికి వచ్చేలా చేశావు. ఈరోజు నీ ప్రజల జీవితాల్లో నాయన ఈ లోక సంబంధమైన బంధకాలు, ఆర్థిక సంబంధమైన సంక్షోభాన్ని కలిగించే బంధకాలు, ఆర్థిక సంబంధమైన కరువును కలిగించే బంధకాలు ఈ లోకంలో దేవుని ప్రజల జీవితాల్లో ఎక్కడ బంధించబడి ఇలా చేసి ఉన్నావో అవే యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విడుదల పొందుకున్నాను గాక. ఈ ఆర్థిక సంక్షోభాల కారణంగా, ఈ ఆర్థిక సంబంధమైనటువంటి ఓ రబ కరువుల మూలంగా ఓ దేవుని ప్రజలు అపవిత్రతలోకి ఎక్కడ పంపించబడుతున్నారో, పరిశుద్ధతను కోల్పోయేలా చేస్తున్న బలవంతుని క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తీసివేయబడును గాక. యేసు రక్తం చేత శుద్ధీకరించబడును. ఆ రోజు అబ్రహాం శారా జీవితాన్ని ఆ ఫరో మాత్రమే కాకుండా ఫరోతో ఉన్న ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలు కూడా ముట్టనివ్వలేదయ్యా. వారికి ఫరోనే ఆజ్ఞాపించాడు ఏ అపవిత్రత అంటకుండా పరిశుద్ధమైన జీవితాలతో ఐగుప్తులోని బయటికి వచ్చేలాగా చేశావు. ఈరోజు ఈ లోకంలో ఉన్న అపవిత్రత ఏది? నీ దేవుని ప్రజల జీవితాల్లో ఆర్థిక సంక్షోభాల కారణం మూలంగా, ఆర్థిక సమస్యల మూలంగా, ఆర్థిక కరువుల మూలంగా ఏ అపవిత్రతలోకి నెట్టివేయబడకుండా, ఏ అపరిశుద్ధత ప్రజల జీవితాలు దేవుని ప్రజల జీవితంలోకి రానివ్వకుండా, ఏ కుటుంబాలు గట్టకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారిలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత తీసివేయబడును గాక, తొలగించబడును గాక. ఆ పరిస్థితులన్నిటిలో నుండి కూడా ఈ అబ్రహాము శారా ఏ విధంగా తప్పించబడి ఉన్నారు అయ్యా, ఏ విధంగా అయితే బయటికి తీసుకురాబడ్డారు ఐగుప్తు నుండి, అపవిత్రత పరిస్థితులు అంటకుండా దేవుని ప్రజల జీవితాల్లోని పరిశుద్ధత యేసు నామములో ఏలుబడి చేయను గాక. శుద్ధీకరించబడిన జీవితాలు యేసు రక్తం ద్వారా అయ్యా, ఏ ఆర్థిక సంక్షోభాల కారణంగా, కరువుల కారణంగా అపవిత్రత అంటకుండా దేవుని పరిశుద్ధత చేత కుటుంబాలు నీ సన్నిధికి నడిపించబడును గాక. నువ్వు చెప్పిన ప్రదేశాల్లోకి వచ్చును గాక, నీతో నడిపించబడును గాక, నిన్ను అంటిపెట్టుకుని నడిపించబడును గాక యేసు నామములో. థ్యాంక్ యూ. నీ వాగ్దాన దేశానికి నడిపించబడును గాక, నీ వాగ్దాన భూమిని చేరును గాక యేసు నామములో. నీ వాగ్దాన భూమిలో స్థిరపరచబడును గాక. నీ వాగ్దాన భూమి ప్రాణంలోకి వారు ముందుకు కొనసాగించబడును గాక. నీ వాగ్దాన భూమిలో వారు బలపరచబడును గాక. అటువంటి కార్యాలు ప్రతి ఒక్క జీవితాలకి యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తాను. అబ్రహాము శారా జీవితం ఆర్థిక కరువు నుండి ఎలా బయటపడేలా చేస్తున్నారు, ఆర్థిక సంక్షోభం నుండి ఎలా బయటకు వచ్చేలా చేస్తున్నారు. ఈ రాత్రి అనేక మంది ఆర్థిక సంక్షోభాల నుంచి ఆ విధంగా మీరు బయటికి తీసుకొస్తున్న విధానం బట్టి, తీసుకొచ్చిన విధానం బట్టి నీకు లెక్కించాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. సుసంపన్నమైన ఆశీర్వాదం యేసుక్రీస్తు నామములో దేవుని ప్రజల జీవితాల్లోకి విశ్వాసమునకు కర్త అయిన దేవుని ద్వారా యేసు నామములో విడుదల చేస్తున్నాము. క్రీస్తు యేసునందు ఉన్న మహిమైశ్వర్యము ద్వారా
ప్రతి ఒక్కరి దారిద్ర్యత కొట్టివేయబడును. ప్రతి ఒక్కరి ఆర్థిక సమస్యలు కొట్టివేయబడును. ప్రతి ఒక్కరి ఆర్థిక సంక్షోభాలు తీసివేయబడును. ప్రతి ఒక్కరి ఆర్థిక కరువులని యేసు నామములో తొలగించబడును. ఈ రాత్రి కాల సమయం అటువంటి ఆర్థిక పురోగతి ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా, వివాహాల పరంగా, గర్భఫలాల పరంగా, పరిచర్యల పరంగా, సేవ పరంగా, అన్ని విభాగాల్లో అన్ని పరిస్థితుల్లోకి నీ ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాన్ని, ఆర్థిక సంబంధమైన పురోగతి ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లోకి, కరువులో నుండి సమృద్ధిలోకి అబ్రహాముని ఏ విధంగా తోడుకుని తీసుకుని వచ్చావు అటువంటి కృపను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీ జోక్యమును ప్రతి ఒక్కరి జీవితాల్లోకి విడుదల చేస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా నాయన ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందుకే స్తోత్రం. ఆర్థిక పరిస్థితులన్నింటిలో పురోగతికి కావలసిన కృపతో కూడిన కార్యాలు విడుదల చేసినందుకే స్తోత్రం. ఆశీర్వదించినందుకే స్తోత్రం. దీవించినందుకే స్తోత్రం. నీ కృపలో భద్రపరిచినందుకే స్తోత్రం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క బిడ్డను ఆ విధంగా ఆశీర్వదిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రభు కుటుంబాన్ని చేతులుగా